వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా 5 T20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 మ్యాచ్లు కంప్లీట్ అవ్వగా 3వ మ్యాచ్ కి సిద్ధమవుతుంది భారత జట్టు. జింబాబ్వే ఇండియా మధ్య 3వ మ్యాచ్ జూలై 10న హరారీలో జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4:30 స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో పట్టు సాధించాలని యువ భారత జట్టు భావిస్తుంది. సిరీస్ లో మొదటి మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిపోయిన టీమిండియా రెండో మ్యాచ్ లో మాత్రం జింబాబ్వేని ఓడించి తిరిగి ఫామ్ లోకి వచ్చింది. ఇక సిరీస్ నెగ్గాలంటే 3వ మ్యాచ్ లో టీమిండియా తప్పక విజయం సాధించాలి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా భారీ మార్పులు చేయబోతుంది. 3 మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి 2 మ్యాచెస్లకు దూరమైన స్టార్ ప్లేయర్లు జైస్వాల్, సంజు శాంసన్, శివన్ దుబే తిరిగి జట్టులో చేరతారు. దీంతో ఈ ముగ్గురు తుది జట్టులో ఉండడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక 3వ మ్యాచ్కి టీమిండియా తుది జట్టును చూస్తే శుభమన్ గిల్, జైస్వాల్, సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే, రింకు సింగ్, అభిషేక్ శర్మ, రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, ఆవిష్ ఖాన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక జైస్వాల్ ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్లో రాణించాలి. ముఖ్యంగా వరల్డ్ కప్లో తుది జట్టులో ప్లేస్ రాణి జైస్వాల్, సంజు శాంసన్ ఎలా రాణిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీమిండియా భారీ స్కోర్లు చేయాలంటే ఓపెనింగ్ భాగ్యస్వామ్యం చాలా ముఖ్యం. కాబట్టి కెప్టెన్ గిల్తో కలిసి జైస్వాల్ ఎలాంటి ఓపెనింగ్ ఆరంభిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది. భారీ స్కోర్లు కొట్టగలడు. ఫాస్ట్ వేగంతో బంతిని వేసినా కూడా అంతే వేగంగా స్టాండ్స్లోకి పంపించే సత్తా ఉంది. డాషింగ్ ఓపెనర్గా పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి తన సత్తాను నిరూపించుకొని జట్టులో ప్లేస్ సుస్థిరం చేసుకోవాలి. జైస్వాల్ ఖచ్చితంగా ఈ సిరీస్లో రాణించాలి. ఈ సిరీస్లో 3 మ్యాచెస్ మిగిలి ఉండటంతో జైస్వాల్ ఎలా రాణిస్తాడు, పరుగుల వరద ఎలా పారిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. ఇక సంజు శాంసన్ బ్యాటింగ్ కి కూడా ఈ మ్యాచ్ చాలా కీలకం. కొత్త ప్లేయర్స్ తో పోటీ ఎక్కువగా ఉంది. కాబట్టి జట్టులో ప్లేస్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ సిరీస్ లో సంజు శాంసన్ రాణించాల్సి ఉంటుంది. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చే సంజు తనదైన మార్కు చూపించాలి. అప్పుడే యువకులతో పోటీ పడి మరి అతను జట్టులో స్థానాన్ని సంపాదించుకోగలడు. ఇక జింబాబ్వే స్పిన్నర్లు అలాగే ఫస్ట్ బౌలర్స్ కూడా టీమిండియాని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళని ఎదుర్కొని భారీ స్కోర్ చేస్తే టీమిండియా 3వ మ్యాచ్లో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే అభిషేక్ శర్మ, రింకు సింగ్, శివన్ దుబే కూడా మిడిల్ ఆర్డర్లో వేగంగా పరుగులు చేయాలి. ఇక టీమిండియా భారీ స్కోర్లు చేస్తే ఆ తర్వాత బౌలర్స్ విజయాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖేష్ కుమార్, ఆవిష్ ఖాన్, అలాగే రవి బిష్నాయ్, వాషింగ్టన్ సుందర్ కూడా ఫామ్లో ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్లో టీమిండియా గెలవాలంటే ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించి జింబాబ్వేకు కట్టడి చేయాలి. ప్రపంచంలో సూపర్ బ్యాటింగ్ ఉన్న ఇండియా దాన్ని జింబాబ్వే సిరీస్లో పూర్తిగా చూపించాల్సిన అవసరం ఉంది. మరి కీలకమైన 3వ మ్యాచ్లో జింబాబ్వేని మట్టి కరిపించి టీమిండియా విజయాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.